హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 126. సురేఖ ఆలోచిస్తూ అదే ఉంటుంది. కానీ పాపం అత్తయ్య వాసు ఎంత దుర్మార్గుడైన ఆవిడికి కన్నబిడ్డ కదా, చాలా బాధపడుతుంటారు అని భవానీ మీద జాలిపడింది సురేఖ. నిజమే, కానీ వాడు దానికి కూడా అర్హుడు కాదు. కానీ చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం బాగోదు. ఇక వదిలే. అతను చేసిన పాపాలకి శిక్ష అనుభవించాడు. కాలం తీరింది, పోయాడంతే. దానికోసం నువ్వు డల్గా ఉండకు, పిల్లలకు డౌట్ వస్తుందని హెచ్చరించాడు కళ్యాణ్. సురేఖ సరే అని తల ఊపింది. అప్పుడే వరం కాఫీ తీసుకొచ్చి కళ్యాణ్ని చూసి పలకరింపుగా నవ్వి, మా సురేఖమ్మని బాగా చూసుకో బాబు. ఆ అమ్మాయి ఇంటికొచ్చినప్పటి నుండి చాలా బాధలు పడింది అని సురేఖ మీద అభిమానంతో బాధపడుతూ చెప్పింది ఆవిడ. కళ్యాణ్ నవ్వి, ఇక బాధ లేకుండా చూసుకుంటారే వరంగారు, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. మంచి మాట చెప్పారు బాబు అంటూ కళ్యాణ్కి మెటికలు విరిచి, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏండ్లు వర్ధిల్లాలి మీరిద్దరూ అనింది ఆనందంగా. చిరునవ్వుతో చూశాడు ఆవిడ స్వచ్ఛమైన అభిమానాన్ని. మీరు మాట్లాడుకుండంటూ వరం వెళ్ళిపోయింది అక్కడి నుండి. రుద్ర దగ్గరకు వచ్చిన బబ్లు మామయ్య అని పిలిచాడు. బన్నీ సన్నీలకి సైకిల్ తొక్కడానికి టిప్స్ నేర్పుతున్న రుద్ర బబ్లుని చూసి, ఏంటి నాన్న అన్నాడు. నీతో మాట్లాడాలి మావయ్య అన్నాడు బబ్లు. బన్నీ కేర్ఫుల్ అంటూ కొడుకుని జాగ్రత్తగా సైకిల్ తొక్కమని చెప్పి బబ్లుని పక్కకు తీసుకొచ్చిన రుద్ర, చెప్పు బబ్లు, ఏం మాట్లాడాలి అంటూ వాడిని పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడు. మా నాన్న చనిపోయారా అని సీరియస్గా అడిగాడు బబ్లు. రుద్ర షాక్ అవుతూ, నీకెలా తెలుసురా అన్నాడు. అమ్మ కళ్యాణ్ అంకుల్తో చెప్తుంటే విన్నాను అని ముభావంగా చెప్పాడు బబ్లు. రుద్ర వాడినే సూటిగా చూస్తూ, అవును చనిపోయాడు అని చెప్పగానే బబ్లు కన్నీళ్లతో, లాస్ట్ స్టేజ్లో అయినా అతను మా కోసం అడిగాడా మావయ్య అని ఆశ చావక అడిగాడు బబ్లు. రుద్రవాడిని గుండెలకు హత్తుకుంటూ, వాడలా మారుంటే మీతోనే ఉండేవాడు బంగారం, కానీ ఆ వాడికి ఆ అర్హత లేదనే దేవుడు తీసుకుపోయాడని బాధగా చెప్పాడు రుద్ర. బబ్లు ఒక క్షణం బాధపడి తర్వాత రుద్రకి దూరం జరుగుతూ, మా అమ్మకి కళ్యాణ్ అంకుల్తో త్వరగా మ్యారేజ్ చేసే మావయ్య, నాకు అమ్మతో పాటు నాన్న ప్రేమ కూడా కావాలి అన్నాడు. రుద్రవాడి కన్నీళ్లు తుడిచి, అలాగే చేద్దాం, కానీ ఒకటి చెప్పు, నీకు కళ్యాణ్ గారిని నాన్న అని పిలవడం ఇష్టమేనా అని అడిగాడు. హా అని తల ఊపి, నాకు ఆయన అంటే చాలా ఇష్టం మావయ్య, నీలాగే ఆయన కూడా నన్ను చాలా ప్రేమగా చూస్తారు అని చాలా సంతోషంగా చెప్పాడు బబ్లు. రుద్రవాడి తల నిమిరి, సరే వెళ్ళి ఆడుకో అని పంపేశాడు. భవానీ దగ్గరకు వెళ్ళిన కళ్యాణ్ ఆవిడ చేతిలో వాసు చిన్నప్పటి ఫోటో పట్టుకుని కన్నీళ్లు పెట్టడం చూసి ఆమెకి పక్కనే కూర్చున్నాడు. కళ్యాణ్ని చూసి గబగబా కన్నీళ్లు తుడుచుకుని ఫోటో దాచే ప్రయత్నం చేస్తున్న ఆవిడ చేతిని పట్టుకుని ఆ ఫోటోని చూస్తూ, ఒక్కగానొక్క కొడుకు అని గారం చేసి చెడగొట్టానని మీరు బాధపడుతున్నారు, కానీ అందులో మీ తప్పు కంటే మీ కొడుకు తప్పే ఎక్కువ ఉందమ్మా. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డను అపురూపంగానే చూస్తారు, ఎవరో కొందరు తప్ప. కానీ పిల్లల మీద అమ్మా నాన్న ప్రేమ చూపించినంత మాత్రాన చెడిపోవాలని ఎక్కడా లేదు కదా. వాళ్ళ ప్రేమను పొందుతూ ఎదిగి వాళ్ళకు మరింత ఆనందాన్ని ఇవ్వాలి, అది పిల్లలుగా వాళ్ళ కర్తవ్యం. ఆ విషయం చాలామందికి అర్థం కాదు. దానికి కారణం వాళ్ళకి బాధ్యత తెలియకపోవడం అనే కంటే వాళ్ళు తమ స్వార్థం, తమ సుఖం తప్ప మరెవరి సంతోషం గురించి ఆలోచించకపోవడమే కారణం. మీ కొడుకు చెడు వ్యసనాలతో పాటు మనుషుల్ని చంపే వరకు వెళ్ళాడు. అలాంటి వాడి కోసం మీ విలువైన కన్నీళ్లను వేస్ట్ చేసుకోకండమ్మా. నీ బిడ్డగా నేనున్నానని మర్చిపోకండి. ఇక నుండి నేను కూడా మీ కొడుకునే అని అభిమానంగా చెప్పాడు కళ్యాణ్. భవానీ కళ్యాణ్ని ప్రేమగా చూస్తూ తన కళ్ళు తుడుచుకుని చిరునవ్వుతో, మీ మాటలు విన్నాక నాకు చాలా వరకు మనసులో భారం దిగింది బాబు అంది. కళ్యాణ్ నవ్వి, మీరెప్పుడూ సంతోషంగా ఉండండి, లేని వాళ్ళ కోసం కాదు, మీకోసం, మీ చుట్టూ మిమ్మల్ని అభిమానించే మీ వాళ్ళని చూసుకుని సంతోషంగా ఉండండి అన్నాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే బాబు. నాకెప్పుడు అండగా ఉండి నేనంటే ప్రాణం పెట్టే నా అన్నయ్య నేనెన్ని పొరపాట్లు చేసినా మన్నించి ఇంకా అత్తయ్య అంటూ నాకు ఏ లోటు లేకుండా చూసుకునే నా మేనల్లుడు
నా మేనకోడలు, నా మనవళ్ళు, నా కోడళ్ళు. నన్ను పెద్దమ్మ అని ప్రేమగా చూసుకునే శివాని. ఇప్పుడు అమ్మ అని పిలిచే నువ్వు. ఇంతమంది ఉండగా నేను బాధపడడంలో అర్థం లేదంది ఆవిడ. గుడ్, కరెక్ట్గా చెప్పారమ్మా. రండి అలా బయటికి వెళ్దాం అంటూ ఆవిడ్ని తీసుకునే కిందకొచ్చాడు కళ్యాణ్. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశాడు రుద్ర. ఇంట్లో చేయాల్సిన సాంప్రదాయాలన్నీ చేసి సురేఖని పెళ్లి కూతుర్ని చేశారు. గుడిలో వాళ్ళ పెళ్లి జరిపించి వాళ్ళ మ్యారేజ్ని రిజిస్టర్ చేయించాడు రుద్ర. కళ్యాణ్ తన మెడలో తాళి కడుతుంటే సురేఖకి తెలియకుండానే కళ్ళు వర్షించాయి. పిల్లలు అటొకరు ఇటొకరు నిలబడి తల్లి పెళ్లి చేసినట్టు నిలబడ్డారా మండపంలో. భవానీ ఆనంద బాష్పాలతో అక్షింతలు వేసి నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే తోడు దొరికింది, సంతోషంగా ఉన్నంటూ దీవించిందావిడ. సురేఖ ఆవిడని హత్తుకుని, నువ్వు కూడా మాతోనే ఉండొచ్చు కదా అత్తయ్య అని అడిగింది. నేనెక్కడున్నా నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటాయి. నేను అప్పుడప్పుడు వస్తుంటానులే, ఏడవకు అంటూ సురేఖ కళ్ళు తుడిచి ఆమె తల నిమిరింది భవానీ. రుద్ర గుడి నుంచి రిజిస్ట్రార్ ఆఫీస్కి, అక్కడి నుండి కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు అందరూ. ఆగండి అంటూ గుమ్మంలో వాళ్ళు నాపేశారు శివానితో పాటు ఉషా గారు హారతి పల్లెంతో. ఏంటే నీ గోలా అని రుద్ర కసరగా, ఇది సాంప్రదాయం, నువ్వుండు రుద్ర అన్న శివాని కళ్యాణ్ వాళ్ళని చూస్తూ, వదినా అన్నయ్య మీరిప్పుడు ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రావాలి అందామే. కళ్యాణ్ నవ్వి, నేను నా భార్య సురేఖతో వచ్చాను అనగానే సురేఖని చూసి, ఇప్పుడు నువ్వు వదినా అంది శివాని. సురేఖ ఇబ్బందిగా, నేను కళ్యాణ్ గారు వచ్చాం అనగానే, ఇక చాలు దారదులవే అన్నాడు రుద్ర. ఓకే, కుడికాలు పెట్టి రండి అంటూ తప్పుకున్నారు. కళ్యాణ్ సురేఖ కుడికాలు పెట్టి ఇంట్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ శివానీని ఉషని పిలిచి, ఇద్దరికి చెరో గిఫ్ట్ బాక్స్ ఇచ్చి నా చెల్లెలకి నా కానుక అన్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య అంది నవ్వుతూ శివాని. సువర్ణ కొడుకు కోడల్ని తీసుకెళ్ళి పూజ గదిలో దీపం పెట్టించింది. సన్నీ బన్నీ ఆ కొత్త ఇంటిని చూస్తూ అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉంటే వాళ్ళని ఫాలో చేస్తూ రుద్ర కూడా చాలా బిజీగా ఉన్నాడు. అమ్మా శివాని, నువ్వు కాసేపు కూర్చో, కడుపుతో ఉన్నావు, అలా ఎక్కువసేపు ఉండకు అంటూ చొరవగా సోఫాలో కూర్చోబెట్టింది సులోచన. పర్వాలేదండి అంటూ నవ్వి కూర్చున్న శివాని, అవును మీ అబ్బాయి మ్యారేజ్కి రాలేదు అని అడిగింది. వాడిప్పుడిప్పుడే బిజినెస్లో నిలదొక్కుంటున్నాడు కదమ్మా, అందుకే రాలేనన్నాడు అంది సులోచన. ఓ అవునా, ఇప్పుడు ఉష కూడా బెంగళూరులోనే ఉందని చెప్పారు, ఇద్దరు ఒకే చోటు ఉంటున్నారా అంటూ కాసేపు ఆవిడతో ముచ్చట్లు పెట్టింది శివాని. అప్పటికే లేట్ అయిందని హోటల్ నుండి లంచ్ తెప్పించారు. అక్కడే అందరూ కలిసి భోజనం చేసి ఇక బయలుదేరదామంటూ రుద్ర చెప్పగానే, అదేంటి బాబు, రేపు ఉదయం వ్రతం ఉందిగా, ఇప్పుడు వెళ్ళడం ఎందుకు అనింది సువర్ణ. మార్నింగ్ అందరం మళ్ళీ వస్తామంటీ అన్నాడు రుద్ర సువర్ణతో. అవునా, సరే బాబు, పిల్లలనైనా ఉండనివ్వు రుద్ర అంది ఆవిడ. వాళ్ళ వైపు చూసి, ఉంటారా, మావైతే వస్తారా అని అడిగాడు రుద్ర. బన్నీ అప్పటికే శివాని చంకెక్కేగా సన్నీ బాబ్లు అక్కడే ఉంటాము అని అన్నారు. సురేఖకి చెప్పి అందరూ బయలుదేరిపోయారు. బన్నీని రుద్ర ఎత్తుకుని కార్ దగ్గరకు నడుస్తూ, ఇకపై వీడిని ఎత్తుకోవడం మానేవే, నువ్వు ఈ టైంలో బరువులు ఎత్తితే లోపల బేబీ ఇబ్బంది పడుతుంది రుద్ర అన్నాడు. నేను జాగ్రత్తగానే ఉంటానులే రుద్ర, అయినా వాడేం బరువున్నాడని అంటూ కారు ఎక్కింది శివాని. స్నేహ, ప్రదీప్, భవానీ ఒక కారులో, ప్రతాప్ గారు రుద్ర కారులో ఇంటికి చేరారు. అప్పటికే బన్నీ నిద్రపోవడంతో వాడిని బెడ్ మీద పడుకోబెట్టిన రుద్ర శివాని నగలని తీస్తుంటే తనని బెడ్ మీద కూర్చోబెట్టి ఒక్కోటి అతనే తీసి పక్కన పెట్టి శారీ పిన్ తీసేసి, ఇక వెళ్ళి మార్చుకో అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రుద్ర. డ్రెస్ మార్చుకుని వచ్చిన శివానికి మీరా ఫోన్ చేయడంతో మాట్లాడుతూ ఉండగా వరం జ్యూస్ తెచ్చిచ్చి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి వచ్చిన రుద్ర ఫోన్ మాట్లాడుతున్న శివానీని బెడ్ మీద కూర్చోబెట్టి గ్లాస్ నోటి దగ్గర పెట్టి తాగేసి మాట్లాడని సైగ చేశాడు. శివాని నవ్వి గ్లాస్ తీసుకుని తాగుతూ కాసేపు మాట్లాడి, సరే మీరా, నేను రేపు వస్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేసి జ్యూస్ ఫినిష్ చేసి రుద్ర ఒడిలో పడుకుంది శివాని. ఏంటే అలసిపోయావా అని నీరసంగా ఉన్న శివాని ఫేస్ చూస్తూ అడిగాడు రుద్ర. ఏమో రుద్ర,
అస్సలు ఓపిక ఉండడం లేదు ఈ మధ్య. చిన్న చిన్న పనులకే అలసిపోతున్నాను. బ్యాక్ పెయిన్ కూడా ఉంది అంది శివాని. అవునా, ఈ మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి అన్నీ చెప్తాము. ఏదైనా మెడిసిన్ ఇస్తారు. ఇలా పడుకో అని శివాని పక్కన కూర్చుని మెల్లగా ఆమె వెన్ను మీద మెసాజ్ చేశాడు రుద్ర. హాయిగా అనిపించి కాసేపటికి నొప్పి తగ్గి నిద్రలోకి జారుకుంది శివాని. ఒంగి ఆమె నుదుటిన ముద్దు పెట్టి శివానీని సరిగ్గా పడుకోబెట్టి ఆమె పక్కన పడుకున్నాడు రుద్ర. సురేఖ పెళ్లికి అందంగా రెడీ అయిన శివాని పిక్ కౌశల్కి పంపింది రెజీనా. శివాని రెడీ అవుతున్న టైంలో దొంగగా పిక్స్ తీసింది రెజీనా. కౌశల్ ఆ పిక్నే చూస్తూ, నా బేబీ ఎంత అందంగా ఉంది, ఏదో ఒకటి చేసి నేను తన్ని డైరెక్ట్గా చూడాలి, ఎలాగైనా నా శివని నా దగ్గరకు తీసుకొచ్చేయాలి అనుకుంటూ ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు కౌశల్. రుద్రను అబ్జర్వ్ చేయడానికి ఆ ఫ్లోర్లో పని లేకపోయినా ఏదో ఒక పని నెపంతో అక్కడక్కడే తిరుగుతుంది రెజీనా. తనని కన్నెత్తి కూడా చూడని రుద్ర మీద ఆమెలో పంతం ఏర్పడింది. ఎటువంటి వాడినైనా తన నటనతో, అందంతో పాటు అభినయంతో ఆకట్టుకునే రెజీనా తన పని అవ్వగానే వాళ్ళని అధోగతి పాలు చేసి ఆమెకి రుద్ర పెద్ద సవాల్గా మారాడు. సాధారణంగా భార్య కడుపుతో ఉంటే చాలామంది భర్తలు పక్క చూపులు చూస్తారు. ఆ టైంని యూజ్ చేసుకోవచ్చు అనుకున్న ఆమె ఆశలు అడియాసలు చేశాడు రుద్ర. వాళ్ళ రూమ్ లాక్ ఉండడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న రెజీనాకి తన మొదటి ప్లాన్ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ కనపడలేదు. మరోసారి ఇలా రుద్రని లొంగ తీసుకోవాలని ఆలోచిస్తూ మరో ప్లాన్ వేసేలోగా కౌశల్ అక్కడికి వస్తున్నట్టు ఆమెకి మెసేజ్ చేశాడు. దానితో పాటు ఆమె ఎప్పుడేం చేయాలో కూడా అతను ప్లాన్ చెప్పగానే మహా ఆనందంగా ఓకే అనుకుని సైలెంట్గా వెళ్ళిపోయింది రెజీనా. కౌశల్ హోటల్ రూమ్లో దిగి శివానీని తలుచుకుంటూ, నేను వచ్చేసాను బేబీ, ఈసారి నేను మన బన్నీ ఎవ్వరికీ దొరకని చోటుకు పోతున్నాం. లాస్ట్ టైం వాడిని వదిలేశాను, అందుకే నువ్వు వాడి కోసం నా మీద కోపం చూపించావు. ఈసారి వాడిని కూడా మనతోనే తీసుకుపోదాంలే. నీకు వాడంటే ప్రాణం కదా, నేను వాడిని బాగా చూసుకుంటే నీకు కూడా నా మీద ప్రేమ కలుగుతుంది అని ఊహల్లో తేలిపోయాడు కౌశల్. శివాని రుద్రల మధ్య దూరి పడుకుంటున్న బన్నీ మమ్మ అంటూ శివాని మెడ చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు. రుద్రకి మెలకు వచ్చి వాడిని చూసి శివానికి ఇబ్బంది కలగకుండా కొడుకుని ఎత్తి తన మీద పడుకోబెట్టుకుని, ఏంటి బేబీ అప్పుడే లేచావు అంటూ వాడిని జోకొట్టాడు రుద్ర. నువ్వు నన్ను పక్కనెందుకు పడుకోబెట్టావు డాడీ, నాకు కల్లో బూచోడొచ్చాడు, వాడు నిన్ను మాకు దూరం చేశాడు అని ఏడుపు మొహం పెట్టిన బన్నీని చూసి రుద్రవాడి తలనిమిరి, నేనెప్పటికీ మీకు దూరం కాను బేబీ, అది జస్ట్ డే డ్రీమ్, నిజం అవ్వదు అంటూ వాడి తల మీద ముద్దు పెట్టాడు. తండ్రి సమక్షంలో వాడు భయం తీరిపోయి, మమ్మ పొట్టులో బేబీ ఎప్పుడు డాడీ మన దగ్గరకు వచ్చేది అని క్యూట్గా అడిగాడు బన్నీ. టైం పడుతుంది బేబీ, ఇంకా మమ్మీకి 3 monthsనే కదా కంప్లీట్ అయింది, ఇంకో 5 or 6 monthsకి బేబీ మన చేతిలోకి వస్తుంది అన్నాడు రుద్ర. వాళ్ళ మాటలకి మెలకు వచ్చిన శివాని కొడుకు మీద చెయ్యేసి, ఏంటి బంగారం అప్పుడే లేచావు అంది స్లీపీ వాయిస్తో. మమ్మ ఆకలి అన్నాడు ఈవినింగ్ అవడంతో, వాడి బుజ్జిలో ఆకలి వేయడంతో. అయ్యో అంటూ ఫీల్ అవుతూ లేస్తున్న శివాని నాపి కింద ల్యాండ్లైన్కి ఫోన్ చేసి వరంతో స్నాక్స్ పాలు తీసుకురమ్మని చెప్పాడు రుద్ర. నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురావే, వాడిని నేను చూసుకుంటాను అంటూ శివాని బెడ్ దిగడానికి హెల్ప్ చేశాడు రుద్ర. ఎట్ కళ్యాణ్ హౌస్ అందరూ వెళ్ళిపోయాక సురేఖ డల్ అవ్వడం చూస్తూ కోడల్ని తీసుకెళ్ళి ఇల్లు చూపించు కళ్యాణ్ అంది సువర్ణ. అలాగేమా అంటూ సురేఖని పిల్లల్ని తీసుకెళ్ళి ఇల్లంతా చూపించి పైకి తీసుకుని వెళ్ళాడు కళ్యాణ్. అక్కడే ఉన్న ఒకే ఒక్క రూమ్ పెంట్ హౌస్ చాలా బాగుంది. టెర్రస్ మీద చాలా మొక్కలుండడం చూసి, ఇవన్నీ ఎవరు వేశారు అని అడిగింది సురేఖ. ఇక్కడ నేనుంటాను రేఖ, నాకు ఇలా మొక్కల మధ్య ఉండడం ఇష్టం, అందుకే నేనే నాకు నచ్చిన మొక్కల్ని తెచ్చి సెట్ చేస్తూ ఉంటానన్నాడు కళ్యాణ్. అదంతా నచ్చడంతో, సూపర్ ఉంది కదమ్మా అన్నాడు బబ్లు. సురేఖ అవునని తల ఊపి అక్కడున్న ఊయలకి సన్నజాజి మొక్క తీగల్ని అల్లి ఉంచడం ఆమెకు బాగా నచ్చడంతో అక్కడకు వెళ్ళి కూర్చుంది. అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు చిరుగాలికి ఊగుతున్న పచ్చని పూల మొక్కలు చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉందక్కడ. సురేఖకు ప్రశాంతంగా అనిపించింది. పిల్లల్ని ఆడిస్తున్న కళ్యాణ్ సురేఖకు ఆ ప్లేస్ బాగా నచ్చిందని ఆమె చూపులే చెప్తుంటే హ్యాపీగా నవ్వుకున్నాడు.
తన ఫేవరెట్ ప్లేస్ తన మనసైన భార్యకు కూడా అంతగా నచ్చడం అతనికి సంతోషంగా అనిపించింది. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.